బాగా ఇస్తున్నారన్న. అర్థమైందా? అన్నీ ఎవరికి ఏది లోటు లేదు. తింటాం అనేసి పులిహోర పొట్లలో, రైస్ పొట్లలో, బిర్యానీ పొట్లలో అన్నీ బయట పాడేసేస్తున్నారు. వాటర్ బాటిల్, యాపిల్ పళ్ళు అన్నా ఇక ఇయ్యే ఎంత మట్టికి తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నారు. నెంబర్ 1 సూపర్. మళ్ళీ ఆయన అంట ఎవరు సరిపోరు. అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇలా అయిందంటున్నారు. నెంబర్ 1 ఆయన ఏం చేస్తాడు? దానికి వరదలు బాగుంది, పబ్లిక్ బాగుంది, ఎవరు ఏమంటలేదు. అంటే చంద్రబాబు నాయుడు వల్లే మునిగిపోయింది అంటున్నారు. ఎందుకు అయిపోద్ది? దాన్ని కాల కొట్టి దిగిపోయి మన పేనం పోయేది వెళ్దా? ఎప్పుడు వచ్చే కాల కొట్టేది మనం ఎవరు దాని అంట ఏం లేదు. అది నెంబర్ 1. అర్థమైందా? అది నెంబర్ 1. ఆయన చేసింది ఇదిగో పరిపాలనలో వారం రోజుల్లో రికార్డు చుట్టూ ఇచ్చాడు ఆయన. నెంబర్ 1 అది. అంటే ఏ సీఎం చేయనందుకు చేస్తున్నాడు. నెంబర్ 1. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ద్వారకాతిలం మండలం, ఏలూరు జిల్లా నుంచి సింతర్పూర్ నుంచి వచ్చాం ఇక్కడికి. డబ్బుల గురించి కాదు, డబ్బులు బాగా ఇచ్చేస్తున్నారు, దారులకు ఇచ్చేస్తామన్నారు. అన్ని ఫుడ్ గట్ట అంతా బాగా చూస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. నెంబర్ 1 అన్న, హైలైట్. అమ్మ మీ పేరు? నా పేరు బేబీ సరోజిని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ? మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 20 ఏళ్ళు. ఎప్పుడైనా వచ్చిందా ఇలా? ఎప్పుడు రాలేదు. ఒక్కసారి మటుకు వచ్చింది, అక్కడ తుఫాను పోయింది, గుమ్మం దాకా నీళ్ళు వచ్చింది, సాయంత్రానికే పోయింది. ఈసారే రావటం మాకైతే తెలియదు ఇంతవరకు ఇలా రావటం. ఎలా ఉందమ్మా లోపల? మీరు ఇన్ని రోజులు ఉన్నారు కదా. మేము ఉన్నామండి, నెలల్లోనే ఉన్నాం. ఆ పక్కన మా ఇంట్లో ఉన్నాము, ఇది మా చిన్న అబ్బాయి ఇంట్లో ఉన్నాము. ఇది ఇక్కడ బాగుంటుంది లేని ఇక్కడికి వస్తే ఇక్కడ మోకాలు నీళ్ళు వచ్చేస్తుంది. మరి మీకు ఫుడ్ ఇవన్నీ ఎలా? ఫుడ్ ఇదే ఏమీ లేదండి, మేము తెచ్చుకుంటున్నా ఇంట్లో ఉంటే అవి వండుకొని తిన్నాము 4 రోజులు. తర్వాత 2 రోజులు వెళ్ళి మా అమ్మాయి గారి ఇంటికాడ ఉన్నాము, మళ్ళీ నిన్న వచ్చాం. అంటే ప్రభుత్వం పనిచేస్తుందంటారా పని చేయలేదంటారమ్మా? ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వం ఆయన ఏం చేస్తాడండి? పైనుంచి వచ్చేదానికి కట్టలు ఎక్కడో తెగి వచ్చిందానికి ఆయన ఏం చేస్తాడు? ఆయన్నే అనుకోలేం, పోయిన ప్రభుత్వాన్ని అనుకోలేం. ఏ ప్రభుత్వాన్ని అంటాక ఏమీ లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయనే కారణం ఈ నీళ్లు ప్రజలు మునిగిపోవడానికి అంటున్నారు. మరి ఆయన కొన్నాళ్ళు వచ్చిన తర్వాత అది అన్నాడు ఇది అన్నాడు. ఆయన చేసినప్పుడు ఆయన అన్నావా? ఏ పార్టీ ఎవరో పార్టీ వాళ్ళనే అనే పనే లేదు. గవర్నమెంట్ పైన పొంగి కట్టలు తెగిని వరదలు వచ్చినాయి, మునిగిపోయాం అంతవరకే. కానీ జగన్ కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆయనకే కదా నష్టం, ఆయనే ఇవ్వాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం వాడే భరాయించాలి. ఆయనకు అంత ఎక్కువ ఉండిపోయి జనాలకి ఇస్తాడా? ఇప్పుడు చెప్పండి, అదే అనేది. ప్రభుత్వం అంది ఏమీ కాదు, పైన కట్టలు తెగి పగిలిపోయి వచ్చినాయి. ఎవరికా పడపోతే మీరంటే నాకు పడితే నేనంటే మీకు పడదు మనం అనుకోవటం తప్ప ఒకళ్ళు అనే పని ఏమీ లేదు. మీ పేరు? నా పేరు రమాదేవి అండి. ఎలా ఉన్నారమ్మా వర్షంలో? చాలా బాధల్లో ఉండండి. వరదలు వచ్చి కొట్టిపోయేలాగా ఉన్నామండి. అసలు బట్టలు గిట్ల అన్నీ తడిసిపోయి ఎంత బాధల్లో ఉన్నాం. మేము వెళ్ళడానికి కూడా చాలా కష్టపడ్డామండి. పావులు గీములు అన్నీ వస్తున్నాయి, బట్టలు వేసుకుంటా కూడా లేవండి. అన్నీ ఇదిగా ఉన్నాయండి. మాకు తింటాకి ఎట్ట కొట్టిచ్చారు, సార్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఏదో అలా తింటున్నామండి. అసలు అయితే మాకు ఇంట్లో ఏ వస్తువు లేవు, అన్నీ కొట్టుకుపోయినాయి. ఎంత కష్టాల్లో ఉన్నాం. కాకపోతే సార్ వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మేము అన్ని చెత్త ఇవన్నీ బాగానే ఎత్తారు. మేము ఎంత బాధలు పడుతున్నామో అంత సార్ వాళ్ళకి తెలుసు. మేము ఎన్ని కష్టాలు పడ్డాము అన్నీ తెలుసు సార్ వాళ్ళకి. మేము అసలు కనీసం బట్టలు కూడా లేకుండా ఇంట్లో వస్తువులు అన్నీ కొట్టిపోయినాయి. మేము తింటాకు కూడా ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఇంకేం చేస్తాం, అంతా దేవుడే ఉండాలని చూస్తున్నాం. సార్ కాబట్టి మాకు బియ్యం గియ్యం అన్నీ ఇచ్చారు. అలాగే ఉన్నాం సార్. ఓకే. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎలా ఉన్నారమ్మా ఇన్ని రోజులు వర్షంలో బాగా మునిగిపోయి అసలు బ్రతుకుతామని కూడా అనుకోలేదండి. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఎప్పుడు ఎన్నడూ చూడలేదండి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము వచ్చి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మరి ఎప్పుడు మేము ఇలాంటి వరదను మేము చూడలేదు, ఇటువంటి వాతావరణాన్ని కూడా చూడలేదు. ఈ ప్రభుత్వం మరి ఫుడ్ పంపిస్తున్నామని అంటున్నారు, పంపిస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రయత్నం ప్రతిదీ కూడా బాగానే చేస్తున్నారండి. చేస్తున్నా కానీ మరి మా వరకు అంటే ఇంకా దొరికిన వాళ్ళకి దొరుకుతున్నాయి, దొరకలేని వాళ్ళకి లేదండి. ఎగబడుతూ ఉన్నాము. కానీ ఆ 3 రోజుల మటుకు చాలా ఇబ్బంది పడ్డారు. తినకోకుండా ఆహారం దొరికే వాళ్ళకి దొరుకుతుంది, దొరకలేని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఇంట్లో ఉంటూ లేగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, ఒళ్ళు గలవాళ్ళు, ఎక్కలేక దిగలేక ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి ఆహారానికి. తర్వాత 3 రోజులు పోయిన తర్వాత వాతావరణం బాగున్నాక, రోడ్లు అన్నీ బాగున్నాక అందరికీ సమానంగా ప్రతిదీ కూడా ప్రభుత్వం బాగానే సహకరిస్తుందండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీ వాళ్ళని పంపిస్తాం, ఇంటి ఎదురు క్లీన్ చేపిస్తామన్నారు, చేపించారండి సార్. చేపించారు, బాగానే చేసుకున్నారు. వాళ్ళు వచ్చి బాగానే చేశారండి. బ్లీచింగ్ ఇవన్నీ వేయడం ఎలా ఉందమ్మా? వేశారు, బాగానే వేశారండి. స్మెల్ అనేది చాలా ఇదిగా ఉండేది. బాగా
బ్యాడ్ స్మెల్ వచ్చేసేది, ఇళ్లలో కూడా ఉండలేటటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము. ఇంట్లో కూడా వెళ్ళడానికి కూడా మా పరిస్థితి లేదండి. అసలు నిజంగా పాములు ఉంటాయేమో, ఏముంటాయో, ఏం చేస్తాయో అని చెప్పి అంత భయంతో ఉన్నామండి. అన్ని సమస్తం మునిగిపోయి మొత్తం ఒక వస్తువు కూడా లేకుండా ఉన్నామండి. మేము తినడానికి కూడా ఆహారం లేక ఇప్పటికీ కూడా అలమటిస్తూనే ఉన్నామండి. వండుకోవడానికి కూడా స్మెల్ వచ్చేస్తుంది. వండుకుందామన్నా కానీ మా ఇంట్లో మరి బియ్యం మూటలు అయితే కానీ, ఏమైతే నూనె అయితే కానీ ఏమీ కూడా లేవండి. అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం వరదలో కొట్టుకుపోయేసరికి మొత్తం పడేసామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బియ్యం ఇవన్నీ ఇస్తున్నా అంటున్నారు కదా, ఇచ్చారా అమ్మ? ఇచ్చారు సార్, ఇచ్చారండి ప్రభుత్వం. అంటే ఈ టైంలో ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఏంటంటే అంటే బియ్యం ఇప్పుడు ఇవ్వడం కరెక్టే కదండి. ఇప్పుడున్న ప్రజలు మరి అది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదండి. మరి అలా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇవ్వటం మంచిదే కదండి. ఇలాంటి పరిస్థితులు ఆదుకోవటం కూడా, ఆ నాయకుడు అనేది మా మధ్య రావటము, అన్ని విధాలుగా చూసుకోవడం కూడా ప్రజలకు మంచిదే కదండి. మరి ఇలాంటప్పుడే రావాలి కదండి నాయకుడు. ఇలాంటప్పుడు వచ్చి చూస్తేనే మాకు బాగుంటుంది కదండి.